దియా రాజ్, ఇనే సుల్తానా నటించిన ఫ్రైడే సినిమా నుంచి అమ్మ పాటను మదర్స్ డే సందర్భంగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత లాంచ్ చేశారు. ఈ పాట ప్రజ్వల్ క్రిష్ సంగీత దర్శకత్వంలో, మధుకిరణ్ సాహిత్యంతో, స్నిగ్ధ నయ్యని గానంతో అద్భుతంగా వచ్చింది. ఇక దియా రాజ్, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ఠ, రోహిత్ బొడ్డపాటి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ఫ్రైడే. శ్రీ గణేష్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మాణంలో ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. నిన్న మదర్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి అమ్మ ప్రేమను చాటే పాటను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ప్రజ్వల్ క్రిష్ సంగీత దర్శకత్వంలో మధుకరన్ ఈ పాటారు దీర్ఘనయని పాడారు. మీరు కూడా ఈ మెలోడీ అమ్మ సాంగ్ వినేయండి. ఈ సాంగ్ లంచ్ ఈవెంట్లో నిర్మాత కేసనకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, డైరెక్టర్ చెప్పిన కథ నాకు చాలా కనెక్ట్ అయింది. నేను ఎదిగి ప్రయోజకుడిని అయ్యేసరికి మా అమ్మగారు చనిపోయారు. నా ఎదుగుదలను మా అమ్మ చూడలేదు. అమ్మ సెంటిమెంట్తో ఈశ్వర్ చెప్పిన కథ నా మనసుకు తాకింది అని తెలిపారు డైరెక్టర్ ఈశ్వర్ బాబు మాట్లాడుతూ. ఫ్రైడే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. గతంలో నేను గాడ్సే మీద సినిమా తీశాను. ఫ్రైడే సినిమాలో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. మా సినిమా చూసిన తర్వాత ప్రతి తల్లి తన కొడుకుని ఓ ఛత్రపతి శివాజీలా, మహారాణా ప్రతాప్ సింగ్లా పెంచుతారు అని అన్నారు. హీరో రోహిత్ మాట్లాడుతూ, స్నిగ్ధపడిన అమ్మ పాట నన్ను కదిలించింది. ఈ కథ చెప్పినప్పుడు కాస్త షాక్ అయ్యాను. చిన్నప్పటి నుంచి నా ప్రతి అడుగులో మా అమ్మ తోడుగా ఉండేవారు అని చెప్పారు. సింగర్ నటి స్నిగ్ధ మాట్లాడుతూ, ఈ చిత్రంలో అమ్మ పాటను పాడినందుకు ఆనందంగా ఉంది. ఇందులో మంచి పాత్రని కూడా పోషించాను అని అన్నారు. నటి బిగ్ బాస్ ఫేమ్ ఇనే సుల్తానా మాట్లాడుతూ, స్నిగ్ధ పాడిన అమ్మ పాటను వింటే నా కంట్లోంచి నీళ్లు వచ్చాయి. ఈ సినిమాలో నాకు మంచి పాత్రను ఇచ్చారు అని తెలిపింది. ఫ్రైడే సినిమా విడుదల కానుంది. సినిమాలో తల్లి బిడ్డ బంధం ప్రధానంగా ఉండటం విశేషమమ్మ పాట ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.